మా ఆయన ఈరోజు లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు. ఇంకా నేను హెల్ప్ చేస్తున్నాను. అన్ని కట్ చేసి ఓ పక్కన పెట్టేసా. ఇంకా తనకి ఇచ్చేస్తే తను ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆయిల్ వేసేసుకుని అందులో 3 eggs అయితే పొడిసేసాడు. ఈ మగవాళ్ళు నార్మల్ కర్రీస్ అలాంటివి చేయలేరు, కానీ ఇలాంటి ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ కర్రీ ఇలాంటివి అయితే బాగా చేస్తారు. మా ఆయన కూడా అంతే, ఇలాంటివి బాగా చేస్తాడు. ఎగ్ రెసిపీస్ అన్నీ చేస్తాడు. అందుకని ఎప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ మా ఆయనతోనే చేయించుకుంటాను. తను ఒక్కోసారి ఒక్కో వెరైటీలో చేస్తాడు. నార్మల్గా ఫస్ట్ ఆనియన్స్ వేసేసి అవి వేగాక, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేగాక ఎగ్స్ వేస్తాడు. కానీ నేను వీడియో తీస్తాను బుజ్జి అంటే ఫస్ట్ ఇలా ట్రై చేశాను అనమాట. ఫస్ట్ ఎగ్స్ వేపేసి తీసేసి తర్వాత మిగతావన్నీ వేపు అంటే అప్పుడు ఇలా చేశాడు. నేను వీడియో తీస్తున్నానని ఇంకా ప్రొఫెషనల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేస్తారు కదా, అలా బిల్డప్ ఇస్తున్నాడు. ఊగిపోతా కిందికి పైకి లాక్కుంటా. నేను అన్నాను, నువ్వేమి ప్రొఫెషనల్ కాదు అని. వాళ్ళు విసురుతారు కదా ఆనియన్స్, క్యాప్సికమ్, ఈ క్యాబేజీ, క్యారెట్ అలా విసురుదామని ట్రై చేశాడు. అబ్బా విసరకమ్మ పడిపోతాయి అంటే అప్పుడు నార్మల్గా వేశాడు. వాళ్ళు కూడా ఉప్పు, కారం, మసాలాలు విసురుతారు కదా, అలా వేద్దాం అనుకున్నాడు పాపం. నేను వద్దు బాబు నార్మల్గా వెయ్యి అంటే అప్పుడు నార్మల్గా వేశాడు. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఎగిపోయాక లైట్గా సాల్ట్ వేసేసి, రైస్ లెఫ్ట్ ఓవర్ రైస్ అంటే మార్నింగ్ మిగిలింది ఈవినింగ్ ఇలా చేసుకుంటాము. సో అందుకని ఆ రైస్ అంతా మెదిపేసుకుని అదంతా ఇందులో వేసి ఫ్రై చేసేయాలి కొద్దిసేపు. తర్వాత మళ్ళీ సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్, కారం అవి వేసుకోవచ్చు, మసాలా పొడి అవన్నీ. ఇవి మా పిల్లలకి చేస్తున్నా, సో అందుకనే ఓవర్ మసాలాలు ఏం వేయం వాళ్ళకి. ఓన్లీ కారము, సాల్ట్ వేస్తాము. అందుకని అవి మాత్రమే వేశాడు. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసేయాలి. మా పిల్లలు ఇలా ఎగ్ పెద్ద పెద్దగా కనిపిస్తేనే తింటారు. అందుకనే మరీ ఓవర్గా కట్ చేయకుండా ఇలా పెద్ద పెద్దగా ఉంచేశాడు. ఇంకంతే, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. యాక్చువల్గా ఇందులో స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసేస్తారు కదా, ఇంకా అది లేదని కొత్తిమీర వేస్తాను. కొత్తిమీరతో అడ్జస్ట్ అయిపోవాలి ఇంకంతే. ఇంకా ఫైనల్ టచ్గా నిమ్మకాయ ఒకటి పిండుకుని తింటే సూపర్ ఉంటుంది. సో ఈ వీడియో ఎలా ఉంటే నచ్చితే కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.